ఉదయం జనసేన, సాయంత్రం టీడీపీ. రేపే అభ్యర్థుల ప్రకటన. రాజుగారు గుడ్ ఈవినింగ్. రాజుగారు ఈరోజు అంటే ఈరోజు అభ్యర్థులకు సంబంధించి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం లిస్టు ప్రకటించబోతూ ఉన్నారు. ముందుగా జనసేన పార్టీ లిస్టు, తర్వాత తెలుగుదేశం పార్టీ లిస్టు, సెకండ్ లిస్టు రేపు రాబోతూ ఉంది. రేపు లిస్టులని ప్రకటించబోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ లిస్టు మాత్రం మరికొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక కన్ఫ్యూజన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు వారికి ఉన్నటువంటి 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలలో ఎవరు అభ్యర్థులు అనేటువంటి సమాచారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి ఎవరికీ కూడా సంబంధం లేదు. వారికి అసలు ఎటువంటి సంబంధం లేకుండా మొత్తం ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ వేదికగా వారు అక్కడ రిపోర్ట్ని రెడీ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థులని ఎవరెవరిని పెట్టాలి, అక్కడ ఎటువంటి సామాజిక సమీకరణాలు ఉన్నాయి, అభ్యర్థుల యొక్క బలగాలు ఏంటి అనేటువంటి అంశాన్ని వారు అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. శాసనసభ్యుల యొక్క జాబితాని ఎవరిని పరిశీలించాలి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ పరిశీలిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఒక్కొక్క పార్లమెంటుకి 3 పేర్లతో కూడినటువంటి లిస్టుని, అసెంబ్లీకి 3 పేర్లతో కూడినటువంటి లిస్టుని ఢిల్లీకి పంపించడం జరిగింది. వారు అక్కడి నుంచి వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా, వారికి ఉన్న ఐబీ రిపోర్ట్స్ ప్రకారంగా, లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా, లేక వాళ్ళకున్నటువంటి సర్వే సంస్థల ఆధారంగా, లేదా ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ ఆధారంగా, లేదా భారతీయ జనతా పార్టీ బ్యాక్ అండ్ టీమ్ ఆధారంగా వారు ఆ రిపోర్ట్స్ని రెడీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ మరికొంత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, అభ్యర్థులు వాటికి సంబంధించిన అంశాన్ని మనం వెల్లడిద్దాం. ఇక ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలని ప్రకటించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ 5 స్థానాలను ప్రకటించింది. 21 స్థానాల్లో ఇంకా 16 స్థానాలు ఉన్నాయి. రేపు 12 స్థానాలని లేదా 16 స్థానాలను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ 12 స్థానాలని రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తే నిడదవోలుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి దుర్గేష్ని ప్రకటించారు. అదేవిధంగా రేపు ప్రకటించేటువంటి లిస్టు, దాని కొంత డేటా కూడా మన మురళి అప్డేట్ చేస్తాడు. అయితే ఇప్పటికే ఈరోజు ఎవరైతే ఈరోజు తాడేపల్లి గూడానికి సంబంధించి శ్రీనివాసులతో మాట్లాడటం జరిగింది. ఆయన్ని ఆల్మోస్ట్గా ఫైనల్ చేసే దిశగా అడుగులు వేశారు. అట్లాగే నర్సాపురం సంబంధించినంత వరకు బొమ్మిడి నాయకర్కి ఫైనల్ చేసేటువంటి విధంగా అదొకటి క్లోజ్ చేశారు. ఇక రాజోలుకు సంబంధించి ఎవరైతే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ని ఫైనల్ చేయడం జరిగింది. అక్కడ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలను పరిశీలించిన మీదట అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కొంత వర్క్ చేస్తున్న రాజేశ్వరరావు ఉన్నప్పటికీ, అయితే వరప్రసాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తుండటం, లేదా కొత్తగా ఫ్రెష్గా అక్కడ రాజకీయంగా ముందుకు వెళ్ళటం, అనేక సమీకరణాలను చూసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన అనుభవం, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్సు, ఒక ఐఏఎస్ అధికారిగా 30 సంవత్సరాల సర్వీసులో తనకున్నటువంటి వారికి ఉన్నటువంటి అనుభవం ఇవన్నీ కూడా రేపు అక్కడ ప్రజలకు సర్వీస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారిని తీసుకోవటం జరిగింది. వారికి అక్కడ కేటాయించే విధంగా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇలాగా కొన్ని స్థానాలు ఇప్పటికే కొన్ని ఫైనల్ అవుతూ ఉన్నాయి. సరే, వీటితో పాటు మనం ఇంతకుముందు నుంచి అనుకున్నటువంటి కొన్ని స్థానాల లిస్టును కూడా ప్రకటించబోతున్నారు. ఇక వీటితో పాటు ఎంపీ స్థానాల విషయంలో కాకినాడ నుంచి పోటీ చేయాలా, లేక బందర్ నుంచి పోటీ చేయాలా అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొంత ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. ఆ ఉత్కంఠత విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ బందర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అందుకు సంబంధించి సర్వే సంస్థల ద్వారా కొంత డేటా సేకరిస్తూ ఉన్నారు. వాటి ప్రకారంగా చూసుకుంటే కాకినాడ కంటే బందర్ అయితే బాగుంటుంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురం నుంచి అసెంబ్లీకి వేసి ఇక్కడి నుంచి ఎంపీగా వేయటం ద్వారా 2 పార్లమెంటు పరిధిలో తన ఇంపాక్ట్ ఉంటుంది. తన ఆ విధంగా ఎక్కువగా సర్వీస్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. పార్టీల అంతర్గతంగా అనేక అంశాలని పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో కాకినాడ అయినా ఎక్కడైనా మీ ఇష్టం అన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి భావన ఉండాలి.
అక్కడ ఆ స్థానము ఇక్కడ ఈ స్థానము వాళ్ళు పోటీ చేస్తున్నారు వీళ్ళు పోటీ చేస్తున్నారని కాదు. తెలుగుదేశం పార్టీ స్థానాలు కూడా జనసేన స్థానాలు, జనసేన స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ స్థానాలే, బీజేపీ స్థానాలు కూడా ఇద్దరి స్థానాలే అనేటువంటి భావనతో, అనేటువంటి భావజాలంతో పనిచేయాలి. ఇక్కడ సీట్ల కోసమో లేకపోతే ముఖ్యమంత్రి పదవుల కోసమో లేకపోతే కేంద్ర మంత్రి పదవుల కోసమో అనేటువంటి అంశం కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేటువంటిది గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, దానివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కూడా గుర్తించి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందుకనే ప్రతి సీటు విషయంలో అది జనసేనదైనా టీడీపీదైనా సరే బాధ్యత మా అందరిది. అటువంటి బాధ్యతను తీసుకొని మేము వెళ్ళబోతున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అందుకని చాలా క్రియాశీలకంగా జరగబోతున్నటువంటి రేపు వారి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా అభ్యర్థుల మిగిలిన ఎంపిక కానీ చాలా క్రియాశీలకంగా చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇదొక అంశం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వారు ఒక లిస్టుని మొన్న ఇటీవల 94 మంది అభ్యర్థుల లిస్టుని ప్రకటించారు. సరే, వారి ఆ లిస్టును ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి స్థానాలకి లిస్టును ప్రకటించే విధంగా వారు సన్నద్ధమయ్యారు. అందులో దాదాపు సెకండ్ లిస్టులో 30 స్థానాలకి తగ్గకుండా ఉంటాయని చెప్తున్నారు. 30 స్థానాల లిస్టుని రేపు ప్రకటిస్తున్నారు. సరే, వేరువేరుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సరే, 30 స్థానాల లిస్టులో దాదాపు ఏదైతే క్లియర్ అయినటువంటి వాటన్నిటిని కూడా ప్రకటిస్తున్నారు. కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఇంకొంచెం క్లారిటీ రావాల్సినటువంటి నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్ పెట్టేదానికి చూస్తున్నారు. మిగిలినటువంటి ఆల్మోస్ట్ ఇక క్లియర్ అయినట్టే. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అనిల్ అందిస్తారు. ఏదైనా సీట్లు దాదాపు ఫైనల్ అవుతూ ఉన్నాయి. ఇటువైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తులని పిలిపించి మాట్లాడి వాళ్ళని బుజ్జగిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఎవరైతే సీట్లు ఇస్తున్నారో అక్కడ ఎవరైతే కొంతమంది కష్టపడి ఉంటే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే సీట్లకు సంబంధించి వివాదం జరుగుతుందో ఆయన పిలిపించి మాట్లాడుతున్నారు. ఒకవైపు సీట్ల అభ్యర్థులను ఎంపిక చేయటం, మరోవైపు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయటం. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఒక ఎన్నికల పూర్తిగా టెంపో క్రియేట్ అయిపోయింది. దాదాపు ఇక ఆ టెంపో వచ్చేసింది. రేపు అభ్యర్థుల ప్రకటన 15వ తారీఖు ఎన్నికల సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. ఈసీ అనేది కూడా మనకు అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్. 15వ తారీఖు షెడ్యూల్ ఇచ్చేస్తే ఇక ఆటోమేటిక్గా పూర్తిగా ఒక ఎన్నికల సంగ్రామం మొదలైనట్లుగానే భావించాలి. అందుకని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ అంశాల విషయంలో ఆ ఎలక్షన్ టెంపో వచ్చేసింది. ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, లేకపోతే ఎక్కడ రచ్చబండ మీద చూసినా, ఏ హోటల్ దగ్గర చూసినా, ఏ కాఫీ షాప్ దగ్గరకు చూసినా, లేదా ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్. ఏం జరుగుతుంది? ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎలా ఉంటారు, ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎలా ఉంటారు, ఈయనైతే గెలుస్తాడా, ఆయనైతే గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు ఎలా ఎంపిక చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎలా ఎంపిక చేశారు, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ఎలా ఎంపిక చేశారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గుతున్నారు, ఎందుకు సీట్ల విషయంలో ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు అని ఇలా విపరీతమైనటువంటి చర్చ. మరి హైదరాబాద్ లాంటి దగ్గర ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా? ఎందుకనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయంలో ప్రత్యేకంగా అటు తమిళనాడు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక టెంపో క్రియేట్ అయింది. ఎందుకనంటే గతంలో ఈ 5 సంవత్సరాల విషయంలో చాలా అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి ఘర్షణలు, అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సంఘటన లాంటివి చోటు చేసుకున్నాయి. అలాంటివి అనేక అంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజలకి ఒక ఆసక్తి నెలకొంది. ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలుస్తారా, లేక జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఓడిపోతారా, మరలా కూటమి గెలుస్తుందా, కూటమి వలన ఉపయోగం ఉందా, టీడీపీ జనసేన వలన ఉపయోగం ఉంది, కానీ బీజేపీ వలన ఉపయోగం ఏంటి, అసలు బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, వాళ్ళకి 0.84% ఉన్నటువంటి బీజేపీని అసలు ఎందుకు కలుపుకున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని కలుపుకోవాల్సిన అవసరం ఏంటి, ఇలాంటివి అనేకమైనటువంటి చర్చలు అసలు ప్రతి దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి సమావేశం, నలుగురు కలిశారంటే, ఇద్దరు కలిశారంటే ఇదే రకమైనటువంటి సమావేశం, ఇదే రకమైనటువంటి చర్చలు చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వైపు అంత ఆసక్తితో, అంత ఆతృతతో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎవరైనా ఇక్కడ మనం చెప్తున్నటువంటి అంశం విషయంలో మనం టీవీ చూస్తున్నటువంటి వారు ఎవరు అడిగినా కానీ అది ఫ్యాక్ట్. ఎందుకంటే అంతమంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు అంత ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇక అదేవిధంగా టీడీపీ లిస్టు విషయంలో కూడా ఒక ప్రణాళిక, అంటే ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 30 మంది తగ్గకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా 10 మందికి తగ్గకుండా ఎంపీ అభ్యర్థులని ప్రకటించేటువంటి ఆలోచనతో, ప్రణాళికతో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. అంటే ఒక దాదాపు 70-80% అబౌవ్ తెలుగుదేశం పార్టీ లిస్టు ఫైనల్ అయిపోతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కూడా ఎంపీ సీట్ల విషయంలో మాత్రం కొంత వెయిట్ చేసి ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం క్లియర్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది రాజుగారు. మరి చూడాలి. దీనికి సంబంధించి అనిల్ ఉన్నాడు. అనిల్, ఏంటి దాదాపు అభ్యర్థుల ఎంపిక వడపోత కార్యక్రమం బాగా జరుగుతున్నట్లుంది. అదేవిధంగా బుజ్జగింపులో ప్రక్రియ కొనసాగుతున్నట్లుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 30 మంది నియోజకవర్గాలు రేపు ప్రకటిస్తారనేటువంటి అది కనిపిస్తున్న నేపథ్యంలో 10 ఎంపీ స్థానాలు ప్రకటిస్తారనేటువంటి నేపథ్యంలో ఏంటి మీకున్న అప్డేట్ ఏంటి? ఏ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఏంటి? రాజు, ప్రధానంగా జనసేన టీడీపీ తొలి జాబితా విడుదలవటం మనం చూస్తాం. 99 సీట్లతో రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. 5 స్థానాలకు జనసేన వస్తే 94 స్థానాలకు ఏదైతే ఉందో టీడీపీ నుంచి కూడా తొలి జాబితాలో ప్రకటించారు. మిగిలిన స్థానాల విషయంలో కూడా సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనేది జనసేన, బీజేపీకి టీడీపీ కేటాయించింది. మొత్తం 144 అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేయబోతా ఉంది. ఇందులో భాగంగా మొదట ఏదైతే ఉందో దశలో 94 సీట్లకు సంబంధించిన ప్రకటన వచ్చిన నేపథ్యంలో కూడా మిగిలిన స్థానాలపైన చంద్రబాబు చాలా సీరియస్ కసరత్తు చేశారు. గెలుపు గుర్రాల లక్ష్యంగా ఆయన ఆలోచన చేసిన పరిస్థితి కనిపించింది. అనేక చోట్ల మొదటి జాబితాలో స్థానం దక్కిన వారి గురించి అభ్యంతరాలు, విజ్ఞప్తులు, అదేవిధంగా కొంత అలకలు కూడా వచ్చిన పరిస్థితి. వారందరినీ పిలిచి చంద్రబాబు మాట్లాడమే కాకుండా రెండవ లిస్టులో అలాంటి అంశాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం సమయానికల్లా టీడీపీ రెండవ జాబితా బయటికి రాబోతా ఉంది. ఒకవైపు జనసేన కూడా రేపు సాయంత్రానికి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తున్న తరుణంలో ఈ రోజు కొన్ని పేర్లు కూడా అనఫిషియల్ గా కూడా జనసేన నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక టీడీపీ నుంచి ఒక 30 నుంచి 35 ఏదైతే ఉందో 25కు తగ్గకుండా అసెంబ్లీ, అదేవిధంగా ఒక 10 వరకు పార్లమెంట్ కి సంబంధించిన పేర్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 17 స్థానాలకు టీడీపీ పోటీ చేయాలని భావిస్తా ఉంది. పార్లమెంటుకి పొత్తుల్లో భాగంగా కూడా మొత్తం 17 స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కకపోతా ఉన్నాయి. వీటిలో ఒక 10 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంపైన చంద్రబాబు ఇప్పటికే ఒక కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేశారు. వీటిలో కోస్తా జిల్లాల్లో కొంత ఎక్కువ స్థానాలు ఉండే అవకాశం ఉంది. రాయలసీమ విషయానికి వస్తే ఇంకా కొంత ఆలస్యం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా రేపు 30 నుంచి 40 మధ్యలోనే ఏదైతే సీట్ల సంఖ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. తర్వాత మూడవ జాబితాతో పూర్తిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. మూడవ జాబితా కూడా ఈ నెల 18, 19 తేదీలో వచ్చే అవకాశం. ఎందుకంటే కూటమి ఉమ్మడి బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించి ఆయన చేత కొన్ని హామీలు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, కూటమి గెలుపు కోసం ఇప్పించే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో కూడా మిగిలిన స్థానాలకు కూడా 18వ తారీఖులో కల్లా ఖచ్చితంగా అవి కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. ఈ రోజు మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కూడా ఆయన ఆ విషయాన్ని ఏదైతుందో రేపటి జాబితా గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఒక జాబితా ఇవ్వబోతున్నా, మంచి స్థానాలు ఇస్తాం. ఎందుకంటే నాయకులందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా సీట్లు దక్కిన వారికి, పొత్తుల్లో సీట్లు దక్కిన వారికి కూడా ప్రయారిటీ ఇవ్వబోతాను, వారికి ఇచ్చేటటువంటి హామీలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారిని కన్విన్స్ చేసి పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం పనిచేసే విధంగా వారందరినీ కూడా ఒప్పించారని చెప్పి చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇక అసంతృప్తులు, అలకలకు కూడా దాదాపు చెక్ పెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు ప్రతిరోజు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు. కూటమిలో భాగంగా సీట్లు కోల్పోయిన ఆ స్థానాల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థుల గెలుపుకి ఆయన ఒక ఎష్యూరెన్స్ తీసుకొని వీరి భవిష్యత్తుకు కూడా ఒక ఏదైతుందో ఎష్యూరెన్స్
ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మొత్తం 3 జాబితాలలో కూడా అభ్యర్థుల లిస్టును పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తా ఉంది. చంద్రబాబు కూడా ఇప్పటికే ఒక జాబితాను విడుదల చేయడం చూసాం కాబట్టి రేపు 2వ జాబితా రాబోతుంది. తిరిగి మళ్ళీ 18, 19 తేదీల్లో 3వ జాబితాతో కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల లెక్క టీడీపీ నుంచి తేలే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజు, థ్యాంక్ యూ అనిల్. ఇక జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు కూడా రేపు 12 గంటల 30 నిమిషాలకి ప్రకటించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి అనేక రివ్యూస్ జరిగినాయి. ఆ రివ్యూస్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక తనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ, సర్వే రిపోర్ట్స్ కానీ, అంతర్గతంగా చేసుకున్నటువంటి అనేక సర్వేలు కానీ, వారి ద్వారా తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈరోజు ఎక్కువ మందితో మాట్లాడటం జరిగింది. అది కూడా ఒక లిస్టు, దాదాపు 12 మంది లిస్టు ప్రకటించేటువంటి దిశగా, రేపు ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించేటువంటి దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం కొంత వెయిట్ చేసేటువంటి థర్డ్ లిస్టులో ఉండొచ్చు. ఆ అభ్యర్థులకు సంబంధించి ఎవరు అనేటువంటిది మురళి ఉన్నాడు. మురళి, ఏంటి అభ్యర్థులకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈరోజు చాలా వరకు రివ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ అంతకుముందు కొన్ని రివ్యూస్ చేసి పెట్టేసినాయే, కాకపోతే ఫైనల్గా వాళ్ళతోటి పిలిచి మాట్లాడటం, మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలుగుతారు, అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి రాజకీయంగా మీ ఆర్థిక బలం కానీ, లేక అక్కడ ఉన్నటువంటి సమన్వయం కానీ, లేదా పార్టీలో ఉన్నటువంటి అందరితో ఉన్నటువంటి సమన్వయం కానీ మీరు ఎలా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అనేటువంటి అంశాలను కూడా వారందరితో మాట్లాడినట్టుగా సమాచారం. ఏంటి రేపు 12 స్థానాలు అభ్యర్థుల ప్రకటన ఏముండబోతున్నాయి? ఏ స్థానాలు ఇంకా థర్డ్ లిస్ట్లో ఉండేటువంటి అవకాశం ఉంది, పెండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది మురళి? సార్, గుడ్ ఈవినింగ్ సార్. మొత్తం జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతుందండి. ఇందుకు సంబంధించి మొట్టమొదటి జాబితాలో 5 పేర్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఏదైతే విజయనగరం జిల్లా నెల్లిమర్ల, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అనకాపల్లి, అదేవిధంగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజానగరం, కాకినాడ రూరల్తో పాటుగా గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి అధికారికంగా ప్రకటించడం జరిగిందండి. అయితే 2వ జాబితా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం పెద్దగా ఆర్భాటంగా చేయకుండా పార్టీ కార్యాలయానికే పరిమితం అయ్యి ప్రతి జిల్లాలో కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి జెండా వందనాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రేపు ఒక 12 పేర్ల వరకుతో కూడినటువంటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక దాదాపుగా కూడా 12 పేర్లు ఇస్తే కనుక ఇప్పుడు 5 వచ్చిన 17 పేర్లు అయిపోతే కనుక ఇక 4 పేర్లు మాత్రమే 3వ జాబితాకు ఉండే అవకాశం ఉందండి. ఆ 4 పేర్లు ప్లస్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన 2 అంటే రేపు 12 పేర్ల వరకు వచ్చే అవకాశం. ఇందులో ఇప్పటివరకు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కానీ, లేకపోతే ఈరోజు పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలను పిలిచి, అదేవిధంగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను పిలిచి వారికి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అందుతున్న ప్రకారం చూస్తే కనుక ముఖ్యంగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 పేర్లు దాదాపుగా కూడా ఖరారైనాయి సార్. తూర్పుగోదావరి రాజోలు నియోజకవర్గం 2019లో నెగ్గినటువంటి ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం రాజోలు. అక్కడి నుంచి ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారి పేరు దాదాపుగా కూడా ఖరారైంది. ఆయన అక్కడ అదే ప్రాంతానికి సంబంధించినటువంటి దిండి వాస్తవ్యుడు. అక్కడ ఐఏఎస్గా పనిచేసి చంద్రబాబు గవర్నమెంట్లో కూడా కార్యదర్శి హోదాలో రిటైర్ అయ్యారు. ఆయన స్థానికుడు కనుక అతను జనసేన పార్టీలో చేరిన తర్వాత ప్రజాగళం సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, అన్ని విభాగాలపైన పట్టుంది కాబట్టి రాజోలు నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది సార్. రేపు వచ్చే జాబితాలో కూడా ఆయన పేరు ఉండడానికి అవకాశం ఉందండి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 పేర్లు రేపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. 1 ప్రధానంగా నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొట్టమొదటి నుంచి కూడా బొమ్మిడి నాయకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మధ్యలో కొత్తపల్లి సుబ్బారాయుడు రేసులోకి వచ్చినప్పటికీ కూడా 2019 యొక్క గణాంకాలు, తర్వాత అప్పటి నుంచి కూడా పార్టీకి చేసినటువంటి కార్యక్రమాలు, సామాజిక సమీకరణలు అన్నీ పరిశీలించిన తర్వాత బొమ్మిడి నాయకర్ పేరుని దాదాపుగా ఖరారు చేశారు. ఈ రోజు కూడా ఆయన పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనతో ఫైనల్గా కూడా మాట్లాడి రేపు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, నామినేషన్ వేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి డేటా ఫామ్స్ అన్నీ కూడా ఆయనకు అందజేసి వెళ్ళి పని చేసుకోమని చెప్పడంతో కూడా ఆ పేరు కూడా దాదాపుగా ఖరారైంది సార్. ఇక ఈరోజు మరొక ముఖ్య నేత తాడేపల్లిగూడానికి సంబంధించినటువంటి బొలిశెట్టి శ్రీనివాసు, అతని పేరు కూడా ఖరారైంది. ఆయన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత తాడేపల్లిగూడాన్ని ఆయన ఖరారు చేశారు. ఎందుకంటే తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, కాసేపు జనసేన అంటున్నారు, అటు ఇటు ఊగిసలాట్లో
ఉన్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం వస్తుందా రాదా అని అనుకున్నారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ మొట్టమొదటి నుంచి మెయిన్గా కూడా జనసేన పార్టీ నాయకులతో పాటుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలక నేతగా ఉన్నారు కనుక అతని విషయంలో ఆ నియోజకవర్గాన్ని పట్టుబెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఉంగుటూరుకు సంబంధించి ధర్మరాజు, ఇతను కూడా ఉంగుటూరు స్థానికుడు, అతను కూడా జనసేన పార్టీలో మొట్టమొదటి నుంచి అంటే దాదాపు 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. స్థానికంగా ఆయన కార్యక్రమాలు నచ్చటం, ఆర్థికంగా బలంగా ఉండటం, సామాజిక వర్గంగా కూడా బలమైన నేపథ్యంలో ఆయనకు కూడా ఉంగుటూరు సీటు కూడా దాదాపు ఖరాయిందండి. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఫైనల్ అయినటువంటి నరసాపురం, తాడేపల్లిగూడెం, అది రాజోలు, ఉంగుటూరు 4 నియోజకవర్గాలతో పాటుగా ఇప్పటికే నిడవదోలు ఇన్ఛార్జిగా కందులు దుర్గేష్ను ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సమీకరణాల నేపథ్యంలో రాజమండ్రి రూరల్ టీడీపీకి ఇవ్వడంతో నిడవదోలు నుంచి కందులు దుర్గేష్ని అకామిడేట్ చేశారు సార్. అతనికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అధికారంగా అతని పేరు కూడా రేపు జాబితాలో వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఇక దీంతో పాటుగా చూస్తే భీమవరం అంజిబాబు, పులపర్తి రామాంజనేయులు అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటన చేసినప్పటికీ కూడా భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు పేరే దాదాపుగా కూడా ఖరారైంది. రేపు వచ్చే జాబితాలో ఆ పేరు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఈ దాదాపు ఈ 6 పేర్లతో పాటుగా విశాఖపట్నానికి సంబంధించి ఒక 2 పేర్లు రేపటి జాబితాలో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పంచకర్ల రమేష్, అలా విధంగా కూడా పంచకర్ల సందీప్, వంశీకృష్ణ యాదవ్తో పాటుగా సుందరపు విజయ్ కుమార్ వీరందరినీ కూడా ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో వారంతా కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్ని సమీక్షించిన తర్వాత అందులో కూడా 1-2 పేర్లు రేపు ప్రకటించే అవకాశం ఉంది సార్. అదేవిధంగా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేరు కూడా రేపు విడుదల అవకాశం ఉందండి. అవనిగడ్డకు సంబంధించి ఎవరికి ఇస్తారంటే ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఆ పేరు కూడా రేపు విడుదల అవకాశం ఉంది. దాదాపు ఈ రకంగా చూస్తే కనుక ఒక 10 నుంచి 12 పేర్లు రెండవ జాబితాలో ఆ పవన్ కళ్యాణ్ విడుదల చేసే అవకాశం ఉంటుందని మిగిలిన పేర్లు ఏదైతే మిగిలిన 4 పేర్లు కానీ లేకపోతే పార్లమెంట్ సంబంధించి 2 స్థానాల పేర్లకు సంబంధించి మరొక 4-5 రోజుల గ్యాప్లోనే విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కీలకమైనటువంటి ప్రకటన చేసి అభ్యర్థుల్ని మరింత వేగంగా వారి నియోజకవర్గాలు పనిచేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పేర్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ మురళి. తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకో పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. గ్రేటాది గ్రేటులు పేట సభకు భారీ ఏర్పాట్లు. వంశీ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిపి నిర్వహిస్తున్నటువంటి త్రిమూర్తుల సభ, చిలకలూరుపేట దగ్గర నిర్వహిస్తున్నటువంటి సభ ఒక నభూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించాలి అనేటువంటి బాధ్యతని నారా లోకేష్ ఆ బాధ్యతలు తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఒక పెద్ద కమిటీని ఫామ్ చేశారు, ఒక ప్రణాళిక ఫామ్ చేశారు. ఈరోజు ఒక సభ జరుగుతుంటే దానికి భూమి పూజ చేయటం అనేటువంటి దాన్ని కూడా మనం చూడవచ్చు. దానికి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేశారు. 3 పార్టీలకు సంబంధించిన నేతలు దాంట్లో పాల్గొని పూజ చేశారు. పూజ చేసిన తర్వాత దానికి అక్కడ ఆ ప్రాంగణానికి సంబంధించినటువంటి దాంట్లో కనీసం 10 లక్షల మంది పాల్గొనే విధంగా, 10 లక్షల మంది అటెండ్ అయ్యే విధంగా దానికి ఒక రూపకల్పన, దానికి ఒక ప్రణాళికని రూపొందించారు. ఆ సభని అంటే ఈ కూటమి యొక్క విజయం అనేటువంటిది అక్కడి నుంచే తెలియజేయాలి ప్రజలకి, అక్కడి నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో ఆ సభ ఏర్పాట్లని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అంటే 10 లక్షల మంది అక్కడికి రావటం అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మాటలతో మనం దాన్ని చెప్పితే అది చాలా సూక్ష్మంగా అంటే దాని లోపలగా చూస్తే ఆ సభని ఇప్పటివరకు ఇటీవల సిద్ధం సభ జరిగింది. 10 లక్షల మంది వస్తారని అంచనా వేశారు, కానీ 3 లక్షల మంది వరకే వచ్చారు.
ఇట్లా ఏ సభ చూసినా కానీ ఎవరు చెప్పినా అది 3 లక్షల 4 లక్షల 5 లక్షలకి ఆగిద్ది. కానీ 10 లక్షలకు రీచ్ అవ్వాలి అనేటువంటి దాంతో చేస్తున్నారు. మరి 10 లక్షల మంది వస్తారా రారా అనేటువంటి దాంట్లో అయితే నాకైతే నమ్మకం లేదు. దాదాపు 7-8 లక్షలు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్టు. 5 లక్షలు దాటితేనే దాన్ని కౌంట్ చేయడం అనేటువంటి సాధ్యం కాదు. అసలు ఏ రకంగానూ అది అంచనా వేయలేం. అలాంటిది 10 లక్షలకు తగ్గకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ యుద్ధం సభని రెడీ చేస్తున్నారని అంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక 3 పార్టీలు కలిపి నిర్వహించినటువంటి ఒక పెద్ద సభగా రికార్డు బద్దలు కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఆ సభ ద్వారా 3 పార్టీల పొత్తు కలయిక ఎందుకు జరిగింది, 3 పార్టీల యొక్క పొత్తు లక్ష్యం ఏంటి, 3 పార్టీల పొత్తు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాలకి ఏమి మేము చేయాలనుకుంటున్నాం అనేటువంటి మెసేజ్ని ఇవ్వటంతో పాటు గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలని, దానిలో జరిగినటువంటి నష్టాలని, ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని, ప్రభుత్వం వలన రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని కూడా తెలియజేసేటువంటి ఒక ప్రణాళికతో రేపు ఆ సమావేశంలో మాట్లాడటానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. తక్కువ మంది, అంటే ఎక్కువ మంది గెస్టులు కాకుండా తక్కువ మంది ఒక కంటెంట్ వెల్లడించే విధంగా మాట్లాడాలనేటువంటి ఆ దృక్పథంతో సిద్ధమవుతూ ఉన్నారు. సరే, ఎవరైనా కానీ ఆ ముగ్గురు డయాస్ మీద, నరేంద్ర మోదీ గారు మధ్యలో, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి ఆ ముగ్గురు కలిసినటువంటి ఒక 2014 ఎన్నికల సందర్భంగా మనం విశాఖలో చూసాం. అలాంటిది దానికంటే ఆ రోజు వచ్చినటువంటి సభకు 1,00,000 మంది వచ్చారంటున్నారు. మరి రేపు జరగబోయేటువంటి దానికి 10 లక్షల మందితో ఈ సభని నిర్వహించాలనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతున్నారంటే చూడవచ్చు అది ఏ స్థాయిలో ఉండబోతుందో ఏంటి అనేటువంటిది. ఆ గ్రౌండ్ నుంచి అనిల్ మొత్తం ఆ అంశానికి సంబంధించి రిపోర్ట్ని అందజేస్తారు. అనిల్, ఏంటి ఇప్పటికే వాళ్ళ పూజతో మొదలుపెట్టారు, భూమి పూజతో, ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి, ప్రజలకి, అంటే ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఏ మీటింగ్ పెట్టుకున్నా ప్రజలకి ఓట్లు వెయ్యండి అని అడగటం కోసం మాత్రమే ఆ మీటింగ్స్ ఏంటి, అందుకు భిన్నంగా ఉండబోతుంది. రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక దిశ మేము చెప్పబోతున్నాము, మా ఉద్దేశాలు చెప్పబోతున్నాము, మా కలయిక లక్ష్యాలు చెప్పబోతున్నాము అనేటువంటి దాన్ని కూడా ప్రకటిస్తారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఏంటి అనిల్ దానికి సంబంధించినటువంటి ఆ సభకు సంబంధించినటువంటి అప్డేట్? వంశీ గారు, ప్రధానంగా ఏపీలో 2014 సీన్ రిపీట్ కాబోతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఆ రోజు 2014 ఎన్నికల్లో జతకట్టి జాతీయ స్థాయిలో ఎన్డీఏను, రాష్ట్ర స్థాయిలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం మనం చూసాం. ఇప్పుడు అదే విజయ లక్ష్యంగా 2024లో కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందనే విషయం పైన బీజేపీతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ఈ రోజు రాష్ట్రం పూర్తి స్థాయిలో తిరోగమనంలో ఉంది, అభివృద్ధి లేదు, అప్పులో ఊబిలో ఉండిపోయాం. భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర సహకారం అవసరం. మళ్ళీ మోడీ సర్కార్ కేంద్రంలో రాబోతున్న లెక్కలు ఒకవైపు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రంతో ముడిపడి ఉన్న నేపథ్యంలోనే కేంద్రంతో కలిసి వెళ్తా ఉన్నాం. ఆ రోజు కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ అది ప్రజల కోసం, ప్రజలకు సంబంధించిన అంశాల్లోనే వచ్చాయి. కాబట్టి ఏదైతుందో ఒక్క ఛాన్స్ పేరుతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రం యొక్క పరువుని, ఈ ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో, ఎంత స్థాయికి దిగజార్చాడు అనేది అందరూ చూస్తా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఏదైతుందో ఒక్క ఛాన్స్ అనే ఒక్క అంశంతో ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైంది. కాబట్టి పూర్తిగా తిరిగి అభివృద్ధి చెందాలంటే, ఆగిపోయిన పోలవరం ముందుకు వెళ్ళాలన్నా, నిలిచిపోయిన అమరావతి అభివృద్ధి కావాలన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలన్నా, విశాఖ సంబంధించిన రైల్వే జోన్ రావాలన్నా, లేదంటే ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ కి అదనపు నిధులు కేంద్రం ఇవ్వాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు అవసరం అంటూ కూడా ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇవన్నీ సాధించడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతుందో వైసీపీ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా తెర వెనక మేము వ్యవహారాలు చేయడం లేదు. ఆ రోజు పొత్తు పెట్టుకున్నా, ప్రజలకు వివరించి ముందుకు వెళ్ళాం. పొత్తు ఎందుకు వద్దనుకున్నామో చెప్పి వివరించి బయటకు వచ్చాం. ఈ రోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నామో మళ్ళీ ప్రజలకు చెప్పి మేము వెళ్తున్నామంటూ, అంటే చాలా స్పష్టంగా పొత్తు విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఇద్దరు చాలా బలంగా చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడలు ఉంచుతానన్నారు, ప్రత్యేక హోదా తెస్తానన్నారు, ఇతర హామీలు అమలు చేస్తానని చెప్పినా ఎక్కడా ఢిల్లీలో వెళ్ళి ఒక మాట అనటం కానీ, లేదంటే బీజేపీ
సర్కారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించిన పరిస్థితి కానీ, అది రాజ్యసభ కావచ్చు, ఇటు పార్లమెంట్ కావచ్చు, అడగకుండానే మద్దతు ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. కానీ ఎన్డీఏలో లేకుండా బయట ఉన్న పార్టీల పరిస్థితి వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు ఉన్నా కానీ ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం ముఖ్యమంత్రి గారు, వైసీపీ నేతలు మనం చూసాం. కాబట్టి అది తెర వెనకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తు పెట్టుకొని భావితరాలను ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన అంటూ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో పాటు ఉమ్మడి సభను ఏదైతే 10 లక్షలకు పైగా జన సమీకరణ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశలు ఆకాంక్షలు మీరు నెరవేర్చాలి ప్రధానమంత్రి గారు అంటూ కూడా ఒకసారి మోడీకి విన్నవించాలి. ఈ యొక్క కూటమి యొక్క సత్తా, దమ్ము, ధైర్యం ఎంతవరకు ఉంటుంది, ప్రజల మద్దతు ఏ స్థాయిలో ఉందనేది మోడీ గారికి చూపించాలన్న ఉద్దేశంతో భారీ సంఖ్యలో జన సమీకరణకు కూడా తెలుగుదేశం, జనసేన కంకణం కట్టుకుని ముందుకెళ్తా ఉన్నాయి. 3 పార్టీలతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు నారా లోకేష్ కోఆర్డినేషన్ బాధ్యతలు తీసుకొని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు ఉదయం పూజా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. 3 పార్టీలకు సంబంధించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి, పాత్రుడు నాగభూషణం బీజేపీ నుంచి, జనసేన నుంచి మరొక నేత వీరు పూజ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో అటు బీజేపీ, ఇటు జనసేన, టీడీపీ కీలక నేతలందరూ కూడా హాజరై ఏదైతే ఉందో మోడీ రాకతో తలబెట్టినటువంటి చిలకలూరుపేట సమీపంలోని బొప్పిడి సభను 17వ తేదీన విజయవంతం చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ వేదిక నుంచి ప్రధానమంత్రి చేత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో మేము ముందుకు వెళ్తాం, ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో ఆ విషయాలన్నీ నేను పూర్తి చేస్తాననే హామీని ప్రధానమంత్రి నోటి మీదుగా, ఎందుకంటే ఆగిపోయిన పోలవరం, నిలిచిపోయిన అమరావతి, ముందుకు కదలని రైల్వే జోను, విశాఖ ప్రైవేటీకరణ, ఇలా అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించి ముడిపడి ఉన్నాయి కేంద్రంతో. వాటన్నిటి విషయంలో కూడా ప్రధానమంత్రి గారు మద్దతు తీసుకొని ఆయన చేత ఒక హామీ ఇప్పించి రాష్ట్ర ప్రజలను ఒప్పించి గెలవాలనేది కూటమి యొక్క ఆలోచనగా కనిపిస్తోంది. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఇదే విషయాన్ని పదే పదే చెప్పడం చూస్తాను. 3 పార్టీలు వేరు కాదు, 3 పార్టీల కార్యాచరణ, ఐక్యత ఒకటే, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. అవునన్నా కాదన్నా 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదనేది చాలా వర్గాల నుంచి మనకు అందుతున్న మాటగా కనిపిస్తోంది. ఇవాళ వైసీపీకి కొంత ప్రతికూలం కావడానికి కూడా అభివృద్ధి లేకపోవడం, ప్రతి అంశంలోనూ వ్యతిరేకత మూట కట్టుకోవడం, కేవలం సంక్షేమ రూపంలో 10 రూపాయలు పంచినప్పటికీ కూడా 90 రూపాయలు ఇతర రూపాయల్లో ప్రజలపైన పడిన భారం, అస్తవ్యస్తంగా నిలిచిపోయిన అభివృద్ధి, రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదంటే రాష్ట్రంలో రక్షణ లేకపోవడం కావచ్చు, ఇలా అనేక అంశాలు, వాటన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి చేత ఒక పెద్దన్న పాత్ర పోషించి ఆయన చేత కొన్ని హామీలు ఇప్పించి రాష్ట్ర ప్రజల మెప్పు పొందాలనేది అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ నెల 17న చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ, అంటే రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రలో నిలిచిపోయేలాంటి సభకు కూడా శ్రీకారం చుట్టారు. 150 ఎకరాలకు పైగా స్థల సేకరణ చేసి రైతులను ఒప్పించి ఆ భూములు తీసుకొని కూడా చదును చేసి ఈ రోజు పనులు ప్రారంభించారు. ఖచ్చితంగా 17వ తేదీ కల్లా ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతంగా సభను నిర్వహిస్తాం. మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున విజ్ఞప్తులే కాదు, ఖచ్చితంగా ఆయన మనసు గెలిచేలాగా ఈ సభను నిర్వహిస్తామంటూ కూడా టీడీపీ నేతలు కావచ్చు, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది. వంశీ గారు. థ్యాంక్ యూ అనిల్. అటు పోలీసులు, ఇటు ఉద్యోగులు ఫ్యాన్కి ఎదురుగాలి. వంశీ గారు. ఉద్యోగులు, రాజుగారు, ఉద్యోగుల సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేక భావనతో ఉన్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. 10 లక్షల మంది ఉద్యోగులు ఎక్కడున్నారు అని అంటారు. 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే, 2 లక్షల మంది టీచర్లుంటే, 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుంటే, 60,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, 4 లక్షల మంది పెన్షనర్సు, 40,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మొత్తంగా కలిపి 10 లక్షల మంది. ఇందులో సచివాలయ ఉద్యోగులు కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా కానీ మిగిలినటువంటి వారందరూ కూడా, అంటే ఉద్యోగులు 10 లక్షల మంది అయితే సరే, అందులో ఒక 20% ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న 80% వ్యతిరేకంగా ఉన్నారని, కనీసం 70% వ్యతిరేక భావనతో ఉన్నారని ఇక్కడ వాళ్ళందరిలో కూడా కనిపిస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. గతంలో
2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల విషయంలో చెప్పినటువంటి ప్రతి మాటని విస్మరించారు. ప్రతి మాట విషయంలో మాట తప్పారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ విషయంలో, వెల్ఫేర్ విషయంలో, కనీసమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏడిఏల విషయంలో వాళ్ళ డబ్బులను వాళ్ళకి ఇవ్వటానికి కానీ, లేదా వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇవ్వటానికి కానీ, లేదా వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వటానికి కానీ ప్రతి విషయంలో కూడా మాట తప్పారు, మడమ తిప్పారు అనేటువంటి విమర్శని వారు ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగులకు సంబంధించినంత వరకు అంటే వారు ఒక్కరే కాదు, వారు, వారి కుటుంబము, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, ఇట్లా 4-5 వస్తారు. వారు, వారి భార్య, లేదా భార్య ఉద్యోగస్తురాలు అయితే భర్త, వాళ్ళ పిల్లలు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు, ఇట్లా వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉంటారు. వాళ్ళు వచ్చేటువంటి ఒక ఉద్యోగి తీసుకొచ్చేటువంటి జీతం మీద, లేదా ఉద్యోగికి సంబంధించినటువంటి డబ్బుల మీద చాలామంది ఆధారపడి నివసిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ పనులు ఇంకా ఇతర ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా కొంత అంటే ఒక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక శాలరీ విషయంలో వాళ్ళ ఇంట్లో చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అది వాళ్ళందరూ కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదు. సరైనటువంటి న్యాయం జరగటం అనేది పక్కన పెడితే అన్యాయంగా మాకు కోతలు విధించారు, అన్యాయంగా మాకు ఇవ్వాల్సిన డబ్బులని ఇబ్బంది పెట్టారనేటువంటి భావన ఎక్కువ మంది ఉద్యోగుల్లో ఉంది. ప్రత్యేకంగా అంటే పోలీస్ వ్యవస్థను చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులలో అయితే ఒక కానిస్టేబుల్కి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన బకాయి ప్రభుత్వం పోలీసులకు బకాయి ఉంది. కానిస్టేబుల్కి 2 లక్షలు, హెడ్ కానిస్టేబుల్కి 3 లక్షలు, ఎస్ఐకి 4 లక్షలు, సిఐకి 4.5 లక్ష, అట్లా డిఎస్పీ దగ్గర నుంచి కింద వరకు ప్రతి ఒక్కరికి, హోంగార్డుకు కూడా ప్రభుత్వం బాకీ ఉంది. ఇదే అన్యాయం. వారు ప్రతిరోజు కష్టపడి పనిచేసి వారికి ఇవ్వాల్సినటువంటి దాని డబ్బులను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని ఆ డబ్బులని ఇతర అవసరాలకు వినియోగించుకోవటం, లేక బిల్లులు క్లియర్ చేసుకోవటం కోసం ఇట్లా చేసుకోవటం అనేటువంటిది వారికి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తుంది. సరే, పైకి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా, సరే ఎందుకు వచ్చిందిలే, ఏదో నెల అసలు అయ్యడిగితే మరి నెల జీతాలు ఏమైనా రాకుండా ఆగిపోతారు భయంతో కావచ్చు, ఏమైనా కావచ్చు, కనీసం వాళ్ళు ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రతి ఒక్క ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున బాకీ ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి చేత పని చేయించుకొని వారికి డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మరి వాళ్ళల్లో ప్రభుత్వం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు చేయాల్సింది చేయించుకోవాలి, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. మరి ఈ రెండూ జరగనప్పుడు వాళ్ళు చేయాల్సింది చేయించుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలాంటి దృక్పథంతో చూడాలి? ఎలా ప్రభుత్వాన్ని వాళ్ళు సహకరిస్తారని భావిస్తాం? అందుకనే నా భావన ఏంటంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే ఉద్యోగస్తుల్లో కావచ్చు, టీచర్స్లో కావచ్చు, పోలీసుల్లో కావచ్చు, లేక ఇతర ఎంప్లాయీస్లో, పెన్షనర్స్లో కావచ్చు, ప్రభుత్వం మీద వాళ్ళకున్నటువంటి అసంతృప్తిని, ఆవేదనని, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వారు బయటపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుంది, వారు 10 మందికి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం వల్ల జరుగుతున్న నష్టాన్ని అప్పుడు వారు గొంతులు విమర్శిస్తారు. అప్పుడు వారు గొంతులో నుంచి బయటకు వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఒక వాలంటీర్ను చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఒక రాజకీయ నాయకుడిని చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఒక గ్రామ సచివాలయ ఉద్యోగిని చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, అప్పుడు వారు తమ గళాన్ని విప్పుతారు, తమ ప్రశ్నల్ని, పరంపరని కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగులలో దాగి ఉన్నటువంటి, ఇప్పటి వరకు ఎంతో దాచి ఉంచుకున్నటువంటి ఆగ్రహాన్ని, అసంతృప్తిని మాత్రం వెళ్ళగక్కబోతున్నారు అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు వారికి సంబంధించి జరిగినటువంటి అనేక అంశాల విషయంలో, ఒకటి వారికి సంబంధించి పిఆర్సీ కావచ్చు, లేదా సిపిఎస్ రద్దు కావచ్చు, లేదా 23% ఫిట్మెంట్ కావచ్చు,
వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కావచ్చు, అట్లాగే ఒకటి కాదు వాళ్ళ జీపీఎస్ ఖాతాల్లో నుంచి లోన్లు తీసుకోవాల్సిన డబ్బులు కావచ్చు, ఇట్లా అనేకం వాళ్ళ హెల్త్ కావచ్చు, లేదా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకునే ఆ డబ్బులు కావచ్చు, ఇవన్నిటినీ కూడా పూర్తిగా ప్రభుత్వం వారికి ఇబ్బంది పెట్టడం వచ్చింది. వారి అన్నీ కూడా పేమెంట్లు చేయకుండా వచ్చింది. ఒక్క మాటను కూడా ఉద్యోగుల విషయంలో ఒక్క మాటను కూడా ఈ 5 సంవత్సరాలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. సరే, ఆ ప్రభుత్వానికి ఎవరైతే ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్తూనే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. సరే, చివరికి వాళ్ళు ఉద్యోగులకు ఆఫ్ ది రికార్డ్ చెప్తుంది ఏంటంటే, సరే మనం ఇప్పుడు లేదు అని అంటే 1వ తారీఖు జీతాలు కూడా రావు, 1వ తారీఖు జీతాలు రావాలంటే ఎన్ని అడిగి 1వ తారీఖు జీతాలు తీసుకొస్తున్నాం, అంతవరకు మమ్మల్ని చూడండి, ఇక మమ్మల్ని మన్నించండి, ఇంకొకరితోటి ఎవరితోటైనా మనం ఫైట్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేయొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారితో ఫైట్ చేయొచ్చు, ఎవరితోటైనా మనం పోరాడి సాధ్యం తీసుకురావచ్చు, డిమాండ్స్ సాధించవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి ఉద్యోగుల పట్ల లేకపోతే ఉద్యోగుల కుటుంబాల పట్ల వాళ్ళకి ఆలోచన ఉంటుంది, వాళ్ళకి బాధ్యత ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఇది మా ప్రభుత్వంలో ఉద్యోగులు అనేటువంటి భావన ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొయ్యి ప్రశ్నిస్తే లేకపోతే వారిని నిలదీస్తే జైలుకి పంపిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కావున అటువంటి పోరాటం వారిని ప్రయత్నం చేయలేము. వారు ఉద్యోగులు అని అంటే వారు ఉద్యోగులని అతి స్వల్పమైనటువంటి భావనతో, అతి చిన్న విధానంతో వారి పట్ల ఒక చిన్న భావన, ఏంటి వాళ్లే కదా ఏంది వాళ్ళకి అనేటువంటి ఒక చులకన భావన వారి ఉద్యోగుల పట్ల ఉన్నట్లుగా మాకు అర్థమవుతుంది. కావున మేము వారిని ఏమైనా ప్రశ్నిస్తే ఇప్పటికే సూర్యనారాయణ లాంటి వాళ్ళని లేదా మరొకరిని ఇట్లా కేసులు పెట్టిచ్చేశారు. అందువలన మేము ప్రశ్నించి ముందుకు వెళితే జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, మా మీద కూడా కేసులు అవుతాయి. కావున మేము ప్రశ్నించలేము, మేము ఉన్నంత వరకు పోయి ప్రాధేయపట్టం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి భావనని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకి వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం చూస్తూ ఉన్నాం. సరే, ఏదైనా కానీ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చేసిన తప్పు చాలా పెద్దది. ఉద్యోగులకి పట్ల వాళ్ళు పోరాడి కనీసం చేయాల్సినటువంటి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారంటే భయపడిపోయి, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలంటే భయపడిపోయి పూర్తిగా వాళ్ళు ఉద్యోగులకి మోసం చేసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. సరే, వారికి అసంతృప్తి ఉంది, లేదా వీరికి అసంతృప్తి ఉంది. కానీ రేపు ఫైనల్గా మాత్రం ఉద్యోగులు మాత్రం తిరుగుబావుట ఎగరేస్తారు. వాళ్ళు ఎన్నికలలో పోలింగ్ బూత్లలో వాళ్ళు ఏంటో అనేటువంటిది కూడా ఆ రోజు చూపిస్తారు, ఆ రోజు వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు. ఒక్కొక్క టీచరు ఎంత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక క్లాస్లో టీచర్ చెప్పుకునేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఆ గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు, అందరికీ గౌరవభావంతో ఉంటారు. అలాంటి టీచర్కి పోలీసులు నోటీసులు ఇవ్వటం, వాళ్ళ పోలీస్ స్టేషన్ క్లాసులో ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతుంటే బయట కానిస్టేబుల్ నుంచొని ఉంటాం, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి భావనతో ఉపాధ్యాయులు కూడా చాలా పరువు మర్యాదలను పోగొట్టుకొని ఒక ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉపాధ్యాయుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారి ఆవేదన, వారి ఆక్రందన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. సరే, వాళ్ళు పాపం ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆగిపోయారు. ఎప్పుడు ఉద్యోగులకి ఇటువంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు మేము ఎప్పుడు కూడా పడలేదు అనేటువంటి భావన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల కుటుంబాలలో కూడా చాలా ఎక్కువగా వ్యక్తమవుతూ ఉంది. ఎక్కడ ఆ సిస్టంలో సచివాలయమో లేకపోతే వాలంటీర్స్ను పెట్టేసి వీళ్ళు చేయాల్సినటువంటి పనులని వాళ్ళ చేత చేయిస్తూ చివరికి వీళ్ళకి కనీసమైనటువంటి గౌరవం లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఒక ఆఫీసర్ చెప్తూ ఉన్నారు, ఒక మండల లెవెల్ ఆఫీసర్ ఒక గ్రామంలోకి వెళ్తే కనీసం వాలంటీర్లు వేసి కుర్చీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మాకు లేకుండా పోతుంది. వాళ్ళు అసలు ఎంప్లాయీస్ కాదు తెలియదు మాకు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉందో తెలియదు. వారు ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సిస్టమ్ను చూసుకొని మమ్మల్ని చాలా చులకన భావంతో చూసేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి అనేటువంటిది వ్యక్తం చేస్తున్నారు. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు ఏంటంటే ఓవరాల్గా అంటే అసలు ఉద్యోగులు అంటే ప్రభుత్వం విషయంలో సరే అసంతృప్తి ఉంది అంటున్నారు, ఉంది అన్న మాట వాస్తవం. కానీ వారు ఏ అంశాలు అంటే వారికి రావాల్సినటువంటి ఏ అంశాలు ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఇప్పుడు వారి తిరుగుబాటు ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళ ప్రభావం చాలా క్రియాశీలకంగా గతంలో మనం చూసాం. ఒకసారి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలగొట్టారు,
ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూలగొట్టడం మీన్స్ అంటే ఎలక్షన్లో వాళ్ళ శక్తిని చూపించారు. మరి అలాంటిది వాళ్ళ డిమాండ్ సాధన విషయంలో, వాళ్ళ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో వారు ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేక భావంతో ఉన్నారంటున్నారు. మరి ఏంటి వారికి సంబంధించి జరిగిన నష్టం ఏంటి, వారి ఆవేదన ఏంటి అజిత్ గారు? ఎస్ వంశీ గారు, నిజంగానే ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఉద్యోగుల ప్రభావం అనేది ఖచ్చితంగా ఆ మార్పుకి, ఆ ప్రభుత్వాలని మార్చిన చరిత్ర ఉద్యోగులదే ఉంది. మీరు అన్నట్లుగా గతంలో ఎన్టీఆర్కి సంబంధించి చూసాము, అదేవిధంగా తమిళనాడులో జయలలిత, ఇద్దరు కూడా చాలా శక్తివంతమైన లేదా చాలా పవర్ఫుల్ రూలర్స్గా మనం అనుకుంటాం. చరిష్మాటిక్, పవర్ఫుల్, పూర్ రూలర్స్ అని అనుకుంటాము. వాళ్ళిద్దరు ప్రభుత్వాలు కూడా కేవలం ఉద్యోగుల కారణంగానే మారినాయి. వాళ్ళు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేసినప్పటికీ వంశీ గారు అదే చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది కూడా చూసాము. దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపడింది అంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పాత్ర చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ మారడానికి కూడా అంతో ఇంతో ఉద్యోగుల ప్రభావం ఉంది. అంటే ఖచ్చితంగా అందుకే ఏ ప్రభుత్వాలైనా కానీ ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు కూడా వాళ్ళ డిమాండ్ల పట్ల కానీ సానుకూలంగా ఉంటాయి. జనరల్గా ఇప్పటి వరకు ఉద్యోగుల చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. అలాంటి పిఆర్సీ 2018లో పిఆర్సీ రావాల్సి ఉంది. ఆ నేపథ్యంలోనే సరే ఎన్నికల నోటిఫికేషను, ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా పిఆర్సీ లేట్ అవుతుంది అని చెప్పి ఆ రోజు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్గా 27% ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది 2019లో. అదే విషయాన్ని ముందు పాదయాత్రలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మరి 27% ఐఆర్ని ఆ రోజు ఇచ్చి, ఆ తర్వాత పిఆర్సీలో చూస్తే 23% ఫిట్మెంట్. అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఐఆర్ కంటే కూడా ఫిట్మెంట్ తక్కువ ఉన్న చరిత్ర ఎక్కడా కూడా ఏ పిఆర్సీలో కూడా లేదు. అంటే పిఆర్సీ విషయంలో కూడా ఉద్యోగుల పిఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం అనేక అంశాల్లో రివర్స్ టెండర్స్ లాగే ఇక్కడ రివర్స్ పిఆర్సీ అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. దాంతోపాటు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఉంటుంది, కరువు భత్యాలు ఉంటాయి. ఆ డిఏకి సంబంధించి కూడా దాదాపు 4 ఏళ్ల 5 ఏళ్ల డిఏ అరియర్స్ ఇంతవరకు కూడా పూర్తి కాల. అదేవిధంగా ఈవెన్ ఆ పిఆర్సీకి సంబంధించి కూడా అరియర్స్ని పక్కన పెట్టేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా హెచ్ఆర్ఏ 20 నుంచి 30% ఉండే హెచ్ఆర్ఏని ఈసారి 15 నుంచి 12%, 13%, 15% హెచ్ఆర్ఏని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికే ఉంది. దాంతోపాటు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అని అంటే పూర్తిగా ఆ ఘనత కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఉద్యోగులది. అందులో ఈ సిపిఎస్ ఉద్యోగులంతా కూడా దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపల వాళ్ళు, ఎందుకంటే సిపిఎస్ అనేది 15 ఏళ్ల క్రితమే ఇంట్రడ్యూస్ అయ్యింది కాబట్టి అంటే చాలా 10 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చింది కాబట్టి చాలా చిన్న వయసు ఉన్న ఉద్యోగులు వాళ్ళందరూ కూడా కసిగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించారు. ఉద్యమం సందర్భంగా కూడా మేము ఒక్కొక్కళ్ళం దాదాపు 2 చేతులతో ఓట్లేసాం. అంటే వాళ్ళు ఏదో దొంగ ఓట్లేశారని కాదు, అంత ప్రభావం. ఒక్కొక్కళ్ళం 10 ఓట్లను మేము ప్రభావితం చేయగలిగాము. చివరికి మాకు జరిగింది ఇదా అని చెప్పి వాళ్ళందరూ అన్నారు. సరే ఆ సిపిఎస్ స్థానంలో జీపీఎస్ అని తీసుకొచ్చారు. సిపిఎస్కి జీపీఎస్కి ఏ మాత్రం తేడా లేదు. దీంతోపాటు ముఖ్యంగా ఎప్పుడైనా కానీ పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకుంటారు. కానీ ఆఫీసర్స్ కమిటీ అనేది ఫస్ట్ టైం ఇక్కడే ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇక వీటితో పాటు ముఖ్యంగా డిఏకి సంబంధించి వీటితో పాటు ఉద్యోగులు వాళ్ళ నిధి వేల కోట్ల రూపాయల జీపీఎఫ్కి సంబంధించి కనీసం వాళ్ళు రిటైర్ అయిన ఉద్యోగులు కానీ లేదా చనిపోయిన ఉద్యోగులు కానీ వాళ్ళ పిఎఫ్ వాళ్ళకి అందుతున్న పరిస్థితి లేదు. దాంతోపాటు జీపీఎఫ్ లోన్లకు సంబంధించి కూడా 2.5 సంవత్సరాలుగా కనీసం వాళ్ళ జీపీఎఫ్ల మీద వేల కోట్ల రూపాయల వాళ్ళ ధనం అక్కడ ఉంటే దాని మీద ఇంతవరకు కూడా ఆ జీపీఎఫ్ల మీద లోన్లు శాంక్షన్ కావట్లేదు. దాంతోపాటు ఉద్యోగులు ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ల మీద కూడా తాము లోన్లు తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కట్టిన డబ్బే కాబట్టి. ఆ ఇన్సూరెన్స్లకు సంబంధించి కూడా అసలు ఆ లోన్లు అప్లై చేసుకుందామంటే ఆ పోర్టలే 8 నెలల నుంచి మూసేశారు. అదేమంటే పోర్టల్ అప్డేట్ చేస్తున్నామంటున్నారు. అంటే లోన్ అప్లికేషన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. వీటితో పాటు ముఖ్యంగా సిపిఎస్కి సంబంధించి
మొత్తం అంటే 10% ఉద్యోగులు కట్టుకుంటే 10% గవర్నమెంట్ కడుతుంది. కానీ గవర్నమెంట్ కట్టాల్సిన సొమ్ము ప్రతి చోట కూడా ఉద్యోగులేమో వాళ్ళు కట్టేస్తున్నారు, గవర్నమెంట్ కట్టాల్సిన సొమ్ము ప్రతి చోట కూడా నాన్ పెయిడ్ అని చెప్పి వస్తుంది. అదేవిధంగా ఈవెన్ సరెండర్ లీవులకు సంబంధించి సగం నెల జీతం ఉద్యోగులకి రావాల్సి ఉంటే ఆ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఆ సగం నెల జీతం వచ్చే జీతానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉద్యోగులు కట్టారు, కానీ ఇంతవరకు సరెండర్ లీవులకు సంబంధించి జీతాలు లేవు. వీటన్నిటినీ మించి ఆర్టీసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా సగర్వంగా చెప్పింది, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకుంటాము అని చెప్పి కార్పొరేషన్ నుంచి. అంతకుముందు ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా కార్మికుల కింద చలామణి అయ్యేవాళ్ళు, వాళ్ళందరికీ కార్మిక చట్టాలు వర్తించాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న నానా కష్టాలన్నీ వాళ్ళు పడాల్సి వస్తుంది. దాంతోపాటు ఆర్టీసీ సొసైటీల్లో ఉన్న సొమ్మంతా కూడా ప్రభుత్వం స్వాహా చేసింది అని అంటున్నారు. అందుకే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా గతంలో ఆ డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా మమ్మల్ని తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమన్నట్లే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అనుభవం చూస్తున్నారు కాబట్టి. ఇలా ఒకటా రెండు అనేక అంశాలకు ఉపాధ్యాయులకు సంబంధించి మనం చూసే వాళ్ళని ఏ రకంగా అవమానిస్తోంది, ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వీటితో పాటు వాళ్ళకి అక్కడ రోజు కూడా ఏమేమి నోట్ చేయాలి, బాత్రూముల దగ్గర నుంచి, అదేవిధంగా ఒక దశలో అయితే వాళ్ళకి సరెండర్ బైండ్ ఓవర్ నోటీసులు ఇవ్వడం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక టీచర్లుగా ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయులకి సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందే ఉపాధ్యాయులకి బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో ఈరోజు మొత్తం అటు ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సరే, ఇటు ఆర్టీసీ వీళ్ళంతా ఉద్యోగులు అయ్యారు కాబట్టి వీళ్లతో పాటు వేతన జీవులు పెన్షనర్స్తో సహా మొత్తం 10 లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బగ్గుమంటున్నారు. వాళ్ళతో పాటు యూనిఫామ్ సర్వీసెస్లో ఉండే పోలీసులు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి చెబుతున్న వర్క్స్కి సంబంధించి కూడా పోలీసులు ఎప్పుడు కూడా తమ విధుల్ని సగర్వంగా చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళకి చెప్తోంది ఏంటంటే ప్రభుత్వానికి కేవలం వాళ్ళొక ప్రభుత్వం కూడా కాదు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పే విధులు, అక్కడ లోకల్ నాయకులు కానీ వీళ్ళు చెప్పే విధులు చెయ్యలేక మనసు చంపుకొని పోలీసులు కూడా ఇదే దీంట్లో ఉన్నారు. అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ టైంలో ఎన్జిఓ సమ్మె సరే, ఆ సందర్భంగా అది కారణం. అదేవిధంగా జయలలిత వాళ్ళందరూ కూడా ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చడంతో పాటు కొంచెం ఆ రోజు జయలలిత వైఖరి పట్ల, ఎన్టీఆర్ వైఖరి పట్ల మాత్రమే ఉద్యోగులు కొంత మనస్తాపానికి గురయ్యారు. అదేవిధంగా 98 నుంచి 2004 వరకు కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కొంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఉద్యోగులకు సంబంధించి. అలాంటి స్ట్రిక్ట్గా ఉంటేనే అంటే అదర్ దాన్ అన్ని సౌకర్యాలు కానీ పిఆర్సీ కానీ వీటిల్లో ఆ రోజు ఎక్కడా కూడా ఉద్యోగులకు అభ్యంతరం లేదు. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా వచ్చిన ఈ సిపిఎస్ విధానం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. కానీ ఈరోజు అసలు వాళ్ళ మెయిన్ డిమాండ్స్ కాదు కదా, వాళ్ళు అందుకోవాల్సిన సౌకర్యాలన్నీ కూడా రివర్స్ అయిన నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వ వైఖరి, దాంతోపాటు వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు, వాటన్నిటినీ మించి వాళ్ళని అవమానించే రీతిలో ఇటు ఉపాధ్యాయుల్ని కానీ లేదా ఆర్టీసీకి సంబంధించి కానీ ఈవెన్ పెన్షనర్స్ కూడా చివరికి 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చే అడిషనల్ బోనస్కి సంబంధించి కూడా అది కూడా 20 నుంచి 30% ఉన్నదాన్ని 7 నుంచి 10% వరకు కూడా తీసుకొచ్చిన, అంటే చివరికి 75 ఏళ్ళు దాటిన కురు వృద్ధుల్ని కూడా వదలని పరిస్థితి ప్రభుత్వం కోతల నుంచి. వీటన్నిటినీ మించి ఈహెచ్ఎస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కట్టుకునే ఈహెచ్ఎస్ కూడా దాదాపు ఎక్కడ ఏ హాస్పిటల్స్కి చెల్లించని నేపథ్యంలో ఎక్కడా కూడా హెల్త్ కార్డులు వాళ్ళు అలౌ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ఉద్యోగుల్లో ఉన్నాయి. వాటన్నిటినీ మించి ప్రభుత్వం వారి పట్ల వ్యవహరించిన వైఖరి కూడా, ఎందుకంటే ఎక్కడా కూడా ఉద్యోగుల ఉద్యమాలని అత్యంత దాష్టీకంగా అణిచివేయడం. నిజంగా అంటే గతంలో మనం చూసే మహిళా ఉద్యోగులు ఎన్ని కష్టాలు పడి ట్రైన్లో వాళ్ళు ఒక పిలుపునిస్తే కనీసం రైళ్లల్లో బాత్రూముల్లో దాంకొని ఒక రైలు నుంచి ఇంకొక రైలుకి వాళ్ళు రైల్వే ట్రాకుల మీద పోతున్న రైళ్ల నుంచి కదిలే రైళ్ల నుంచి దూకుతూ, ఎందుకంటే ఈ రైల్లో పోలీసులు వచ్చారని అనగానే ఇంకొక రైలు వాళ్ళు మారుతూ అసలు ఎన్ని కష్టాల కోర్చి కనీసం వాళ్ళ ఒక సమస్యను వినిపించడానికి వాళ్ళు వచ్చిన పరిస్థితి విజయవాడలో. ఇవన్నీ కూడా ఈరోజు ఉద్యోగులు గుర్తుపెట్టుకునే ఉన్నారు. వీటితో పాటు సచివాలయ ఉద్యోగులు, ఒకవైపు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు అంటే మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బ్రెయిన్ చైల్డ్గా చెప్తున్నప్పటికి కూడా
వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు, ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నవే. వాళ్ళు కూడా ప్రభుత్వ విధానాల మీద మండిపడుతున్నారు. కాబట్టే మొత్తం 10 లక్షల ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 లక్షల ఉద్యోగులు రేపు ప్రభుత్వానికి తమ డిమాండ్లు, అంటే ఎక్కడా కూడా ఈరోజు వాళ్ళ గొంతు వినిపించుకోవడానికి ఒక సమ్మె కానీ, లేదంటే ఒక ప్రదర్శన కానీ, కనీసం ఒక వినతి పత్రం కానీ తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికల్లో తమ నిరసనని ఎన్నికల్లో తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు రాజు.